వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలివరు గ్రామంలో అశ్వథ వృక్షం వద్ద లక్ష్మీనారాయణ సహిత ఉమారామలింగేశ్వర స్వామి, దత్తాత్రేయ సహిత సాయిబాబా స్వామి మందిరాల్లో ఆయా స్వామివార్ల ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. గురు పౌర్ణమి పురస్కరించుకుని మంతెన రంగరాజు త్రివేణి దంపతుల ఆధ్వర్యంలో ఉమారామలింగేశ్వర స్వామి శాంతి కళ్యాణం జరిగింది. గ్రామ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం జరిగిన అన్న సమారాధనలో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. బృహస్పతిగ్రహం సులిగ్రహ బుధగ్రహం సులిగ్రహస్య ఈశాన్య దిగ్భాగే సాంగం ధాయకం ద్వాహం శక్తిమిత్రమిత్రవేదం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం బృహస్పతేతి దర్యోర్భాగ్యవద్విభాగ్ ఓం గయానశ్చిత్రాఫలూతి సునామధస్సకాయ కయాజిష్ఠయామి పితరం మాతరం చ ప్రాచ్యామింద్రం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. కిరుమోద్ధాని వక్రవత్పతిః పృథివ్యాయం అవారుణేతాగం జగదాగ్నేయాం వాయురాం యమం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం యదేశం వరుణే దహత్రయే దేవాముజ్జంతుమర్తు స్వస్త్యా వరుణం దిక్పాలకమావాహయామి. భవద్భాయ ఈశిత్రే భూద్భువస్వరీశాయ లోకానాం భీమాయ వామదేవాయ నమః. ఈశానం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రేగం స్మరయ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మన యొక్క వెలివర్రు గ్రామంలో అశ్వత్థ వృక్షం దగ్గర వెలిసినటువంటి లక్ష్మీనారాయణ సహిత ఉమారామలింగేశ్వర స్వామి, అనగా దత్తాత్రేయ సహిత సాయిబాబా వారి యొక్క మందిరాలన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఆ యొక్క అశ్వత్థ వృక్షం కింద వీరందరినీ వైభవంగా ప్రతిష్ఠ చేసుకుని చాలా కాలం నుంచి అర్చనాది కార్యక్రమాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున గురు పౌర్ణమి సందర్భంగా మంతెన రంగరాజు గారి దంపతులు వారి యొక్క ఆధ్వర్యంలో వారి దేవాలయాలకి చైర్మన్ కూడాను, వారి యొక్క దంపతులు భక్తుల యొక్క అందరి సహకారంతో అర్చకులైనటువంటి ఆర్ఎంఎస్ గారు శ్రీనివాసాచార్యులు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఉమారామలింగేశ్వర స్వామి వారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం జరిగింది వైభవంగా. అలాగే ఎంతోమంది భక్తులు పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు అలాగే అన్నప్రసాదం స్వీకరించి అందరూ కూడా తరించారు. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వైదిక కార్యక్రమాలన్నీ కూడా ధర్మం అభివృద్ధి, దేశం అభివృద్ధి, మన యొక్క దేశం ప్రపంచానికి ఎంతో ఆదర్శంగా నిలబడాలి అన్న సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతోంది. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రకాల పుష్పాలతో బాబావారికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు, నామ సప్తాహం ముగింపు, సాయి సత్యవ్రతం ఘనంగా నిర్వహించారు. బాబావారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. సాయి సత్యవ్రతంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బాబావారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని పలు పాఠశాలలో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్లు నిర్వహించారు.
సిఎస్ఎం జడ్పీ హైస్కూల్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నారులు వారి తల్లిదండ్రులకు పాదపూజ చేసి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో అనేక మెరుగైన వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, సంవత్సర కాలంలోనే అనేక హామీలు నెరవేర్చడం జరిగిందని గుర్తు చేశారు. ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 18,000 రూపాయలు మీ అకౌంట్లో పడే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తాను తల్లి. అట్లాగే తల్లి లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మీ అందరూ కూడా శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అని చెప్పేటువంటి ఒకటి పెట్టి 3 జతల యూనిఫామ్స్, బూట్లు, టెక్స్ట్ బుక్స్, అలాగే నోట్ బుక్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. మన బిడ్డలు ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే ముందు గురించి మాట్లాడి అన్ని రాసులు చీట్ ఇస్తారు చేతికి డబ్బులు కట్టేస్తున్నాండి అంటే ఫీజు కన్నా నోట్ బుక్లు అలాగే టెక్స్ట్ బుక్లు కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అది అట్లాగే చాలా మంది మొగ్గుతున్నట్టు కార్యక్రమం. ఈరోజు ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళు నీటుగా గవర్నమెంట్ స్కూల్లో చదువు చెప్పేటువంటి టీచర్స్ మీకు ఉన్నారు. అలాగే మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తే వాళ్ళకన్నా బ్రహ్మాండంగా చదువు చెప్పేటువంటి కెపాసిటీ మీ దగ్గర ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే తల్లి ఈరోజు ఈ మీటింగ్ అంటే టీచర్స్ అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు సంవత్సరానికి ఒక రోజు వచ్చి కూర్చొని మాట్లాడుకొని మీ బిడ్డలు ఆ స్కూల్లో ఏ విధంగా చదువుతున్నారు, ఏ విధంగా వాళ్ళకి మార్కులు వస్తున్నాయి, ఇంకా బాగా చదవాలంటే ఏం చేయాలి అనేటువంటి డిస్కషన్ కూడా టీచర్స్కి మీ మధ్య ఇట్లాంటి మీటింగుల్లో జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది ఒక మంచి కార్యక్రమం. మేము వెళ్ళిపోయిన తర్వాత మీ అందరి తల్లుల పాదాలకి పెద్దలు నమస్కారం చేసి అంటే పాత సాంప్రదాయం గతంలో ఖచ్చితంగా తల్లిదండ్రుల పాదాలకి నమస్కారం చేసేవాడు బిడ్డలు. కానీ ఇటీవల కాలంలో అది లేదు. అంతా హలో మమ్మీ హలో అని వెళ్ళిపోతారు బయటికి కాటలు చెప్పేసి. కానీ పాత సంస్కృతిని మళ్ళీ లోకేష్ బాబు గారు తీసుకొచ్చారు. తల్లిదండ్రులను గౌరవేయాలా, ముఖ్యంగా తల్లిని గౌరవేయాలా, తల్లి లేకపోతే మన జన్మే వేస్ట్ అనే విధంగా ఈరోజు తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం పెట్టి మీ యొక్క కాళ్ళకంతా కూడా మీ పెద్ద ఈరోజు పూర్తి చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నారా లోకేష్ బాబు గారు మహిళల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి శ్రీ రామక్షేత్రంలోని శ్రీ సీతా కోదండరామస్వామి అమ్మవారికి ఆషాఢ మాస శారీ సమర్పణ కార్యక్రమాన్ని గురువారం కనుల పండుగగా నిర్వహించారు. ఉండి కాపులపేట సెంటర్ నుంచి చిన్నవంతెన కూడలి మీదుగా ఆలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. సుమారు 40 రకాల పిండి వంటకాలు, వివిధ రకాల పుష్పాలు, పండ్లు తదితర వాటితో ఊరేగింపు జరిపించారు. అలగరి ఆనంద్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముదునూరు విజయకృష్ణంరాజు, కరిమెరక తులసి శ్రీనివాస్, దండు సాయిరామరాజు, ఏడిద నెహ్రూ, మాసాబత్తుల రామకృష్ణ, కాగితం మహంకాళి, కందుల పద్మకుమారి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. సంవత్సరాల క్రితం నుండి సపరివార సమేత కోదండరామచంద్ర స్వామి వారి ఆలయం, ఈ యొక్క ఆలయాన్ని శ్రీరామక్షేత్రంగా పేరు పొంది మరి ఈ రోజునాడు ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఉండి ఆడబడుచులందరి చేత కూడా ఆ సీతమ్మవారు మా యొక్క ఇంటి ఆడబడుచుగా భావించి భక్తి శ్రద్ధలతోటి అతి వైభవోపేతంగా అమ్మవారికి వివిధ రకముల పిండి వంటల చేత, అనేక రకముల పుష్పముల చేత, ఫలముల చేత అమ్మవారికి ఈరోజు భక్తిపూర్వకంగా గ్రామస్తుల సహాయ సహకారాలతో, రామసేవకుల యొక్క సహాయ సహకారార్థాలతో
ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం ఈ యొక్క గ్రామం చేసుకున్న పుణ్యంగా భావించి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం యావత్ భక్తజనానికి అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. మా తాతగారైన ఆళ్ళగారి అప్పల నరసింహ గారిని ఈ శ్రీరామక్షేత్రం నిర్మించినందుకు ఇప్పుడు ఒకసారి అందరికీ ముందు గుర్తు చేసుకుంటున్నాను. మరి ఈ రోజున ప్రతి ఒక్క ఆడపడుచు మరి సీతాదేవికి అనేక రకాల స్వీట్స్, ఫ్రూట్స్, పుష్పాలు, పసుపు, కుంకుమ అన్నీ తీసుకొచ్చి మరి ఆ సీతాదేవికి పూజ చేసుకుంటానికి వచ్చారు. మరి చాలా సంతోషం. ఇదే విధంగా ప్రతి కార్యక్రమానికి వచ్చి సీతాదేవి సీతారాముల యొక్క ఆశీర్వాదం తీసుకుంటున్నారు. మరి తప్పకుండా ఈ గ్రామానికి అంతా శుభం జరగాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనసేనలో చేరిన ఆర్యవైశ్య ప్రముఖులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. తిరువూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి కూటమి పాలన గురించి వివరించిన మంత్రి నిమ్మల. రాజధాని ప్రాంత రైతులతో మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సమావేశం. రైతుల విజ్ఞప్తి మేరకు ఫ్లాట్లు కేటాయించాలని అధికారులకు ఆదేశం. ప్రసన్న కుమార్ రెడ్డిని అంతం చేసేందుకు కుట్ర పన్నారన్న మాజీ మంత్రి అనిల్. వేమిరెడ్డి దంపతులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.